లిన్ విలియమ్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 9 నెలల నుంచి ఉంటున్న ఓ మహిళా వ్యోమగామి తిరిగి భూమి మీదికి రానున్నారు. భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి సునీత. కల్పనా చావ్లా తర్వాత ఎక్స్పెడిషన్ 14 బృందంలో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ను నాసా చేర్చుకుంది. సునీత తల్లిదండ్రులు ఇద్దరు గుజరాత్కు చెందిన వారే. కానీ సునీత మాత్రం అమెరికాలోని ఓహియోలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి 1958లో అహ్మదాబాద్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా ఇద్దరు భారతీయులే. సునీత భర్త మైకేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 1998లో సునీత నాసా వ్యోమగామిగా జాయిన్ అయ్యారు. యుఎస్ నేవల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆమె. ఇక ప్రొఫెషనల్ ఫైటర్ పైలట్ కూడా 30 వేర్వేరు రకాల విమానాలపై 2700 గంటలు ట్రావెల్ చేసిన రికార్డ్ కూడా ఉంది. ఇక సునీత విలియమ్స్ కు భారతీయ వంటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సమోసాలను ఆమె స్పేస్ లో కూడా తీసుకువెళ్లారట. ఇండియన్ కిచెన్ ఎప్పుడూ బోర్ కొట్టదని చెప్తారు సునీత విలియమ్స్. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు తాను అక్కడ చదువుకునేందుకు ఉపనిషత్తులు, భగవద్గీతను తీసుకెళ్లాలని విద్యార్థులకు చెప్పడం గమనార్హం.